మంచిగా యూజ్ చేసుకోవాలి. కులం చేయడం లైఫ్ సెట్ కాలేదు. శీర్షాసనం చేసుకోవాలి. శీర్షాసనం చేసిన వాళ్ళకు కంటి సమస్యలు రావు, వెంట్రుకలు రాలిపోవు, తెల్లబడవు, నల్లగా ముఖంలో ఒక కళ ఉంటుంది. శీర్షాసనం ఎలా చేయాలంటే గోడకి ఇలా గోడ ఉండాలి, వెనుక గోడ ఉంటే ఇక్కడ గోడ సపోర్ట్ తోటి ఇలా చేసి ఇలా ఇలా ఉండిపోవాలి. చేయగలిగే వాళ్ళు చేయండి. నేను ట్రై చేసినా కానీ నాకు వారం రోజులు తలకాయ పరిచయం అయింది. అరే ఖరాబ్ కాదు, నువ్వు ఇట్లా ఇట్లా నొక్కుపోయినట్టు ఎవరు వచ్చింది. ఒకటే రోజు ఎక్కువ చేయొద్దు. ఫస్ట్ సారి చేస్తే 2 సార్లు 3 సార్లు 3 నిమిషాలు 2 నిమిషాలు ఉండాలి. తర్వాత కొన్ని రోజుల తర్వాత 5 నిమిషాలు ఉండొచ్చు. అన్నం తిని కానీ నీళ్లు తాగి కానీ చేయొద్దు. ఇలా చేసి కాళ్ళు గోడ కానించాలి. గోడ దగ్గర చేయాలి. ఫస్ట్ ట్రై చేయాలి. కరెక్ట్ గోడే మన చుట్టపైకి పెట్టుకోవాలి. చుట్టపైకి కింద గోడ యాక్చువల్లీ ఎప్పుడు నిలబడి ఉంటాము, ఎప్పుడు కాళ్ళ వైపే రక్త ప్రసరణ ఎక్కువ ఉంటుంది, తల వైపు ఉండదు. అందుకే తలనొప్పి, బ్రెయిన్ హెమరేజ్, గొంతు సమస్యలు, థైరాయిడ్ సమస్య, కంటి సమస్యలు, వెంట్రుకలు తెల్లబడడం, రాలిపోవడం. దీనికి కారణం మన శరీర ధాతువులు ఏవైతే ఉంటాయో ఉపరితల భాగాలకు సరిగా అందవు. రక్తం, మాంసం, అస్థి, మజ్జ, మేధ, రజవీర్యాలు ఉపరితల భాగాలకు అందకపోతే తెల్లబడతా ఉంటాయి. ఇలా శీర్షాసనం చేసిన తర్వాత తాడాసనం చేసుకోవాలి. తాడాసనం ఇలా తాడాసనం చేసుకోవాలి. తాడాసనం లేదా శవాసనం చేసుకోవాలి. ఇంకా మయూరాసన్ కూడా చేసుకోవచ్చు. పిల్లలు ట్రై చేయాలి. ఇది మయూరాసన్. ఇలా చేతులు లోపటి వైపు ఇలా చేతులు పెట్టాలి. ఇది పద్మ మయూరాసన్ అంటారు. దీన్ని ఇలా లేపి ఇలా ఉండాలి. పద్మ మయూరాసన్. దీంతో కూడా ముఖంలో ఒక మెరుపు ఉంటుంది. గొంతు సమస్యలు, వెంట్రుకలు రాలిపోవడం సమస్య ఉండదు. కంటి సమస్యలు రావు. ఇలాగే ఉండాలి. ఇలా మయూరాసన్. పద్మ మయూరాసన్ నుండి ప్రయాణ మయూరాసన్కి. దీంతో ఉదర సమస్యలు రావు, ఆకలి మంట మంచిగా పెరుగుతుంది, పొట్ట సమస్యలు రావు, పొట్ట ఫ్రీగా ఉంటుంది, ఇండైజెషన్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, శరీర సమతాస్థితి పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది మయూరాసన్. ఇలా చేసుకోవాలి. ఇలా చేసి ఇలా చేస్తే ఇక్కడ పొట్ట కూల్ అయిపోతుంది, వెంటనే కూల్ అనిపిస్తుంది. ఇది మయూరాసన్. ఇవాళ యోగిక్ జాగింగ్ మ్యూజిక్తో పాటు చేద్దాం, ఒక జబర్దస్త్ మ్యూజిక్తో. ప్లాన్ చేసి ఇక్కడ मरना सभी
పాదహస్తాసనం. శ్వాస తీసుకుంటూ అశ్వ సంచరణాసనం, శ్వాస వదిలేస్తూ పర్వతాసనం. రోజు పన్నెండు ఇరవై చేసుకోవాలి. అప్పుడైతే బలంగా తయారవుతాం. जीवन में सचरित्र बनो, जीवन में चरित्र बनो, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो. तालियों के साथ. ఇంకా నాకు సార్ निर्मल मन हो निश्चल वाणी, हृदय में छल के प्यार. बैठ जाए आप लोग, बैठ जाए, बैठ जाइए प्लीज. निर्मल मन हो निश्चल वाणी, हृदय में छल के प्यार. बहे ज्ञान की पावन गंगा, बहे ज्ञान की पावन गंगा, स्वर्ग बने संसार. योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो, जीवन में सचरित्र बनो, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो, जीवन में सचरित्र बनो, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो. బలంతో బలం मन मधुवन हो दिव्य गुणों के पहले मधुर मन मधुवन हो दिव्य गुणों के पहले मधुर अमर त्याग की दिव्य सिखावत, अमर त्याग की दिव्य सिखावत, हर घर करो प्रचार. వదిలేయాలి. बनो पवित्र बनो, योगी बनो తర్వాత पवित्र చన్నీటితో बनो, స్నానం చేయాలి. जीवन में सचरित्र बनो, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो. రామూర్తిపై
भाव को दर्शाता है। सभी तन्मयता के साथ मेरे साथ मिलकर गाएंगे। निर्मल मन हो चल के योग प्राणायाम के माध्यम से किस तरह हमारा जीवन बदलता है, इस गीत के माध्यम से आप सुनिए। निर्मल मन हो निश्चल वाणी, हृदय में छलके प्यार, बहे ज्ञान की पावन गंगा, बहे ज्ञान की पावन गंगा, स्वर्ग बने संसार, योगी बनो, योगी बनो पवित्र बनो, जीवन में सच्चरित्र बनो, जीवन में सच्चरित्र बनो, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो। मधुवन हो दिव्य गुणों के पहले मधुर सुहास, मन मधुवन हो दिव्य गुणों के, अमर त्याग की दिव्य सिखावन, अमर त्याग की दिव्य सिखावन, घर घर करो प्रकाश, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो, जीवन में सच्चरित्र बनो, जीवन में सच्चरित्र बनो, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो, योगी बनो पवित्र बनो, जीवन में सच्चरित्र बनो, जीवन में सच्चरित्र बनो। कीर्तन के साथ ही संगीतमय योग, अनुलोम विलोम करो। देखो प्रार्थना के साथ करवाते हैं आपको, सबको करना है। सा माँ बहन बेटियां करेंगी, आदत डालिए इसको करने की। ये अद्भुत है, अद्भुत। रोज करना, इसके कितने फायदे हैं। एक तो आपका दिमाग इससे अच्छा रहेगा, सिर दर्द नहीं होगा, दिमाग की नसें कमजोर पड़ गई है, छोटी छोटी बातों से नसें खींचने लगती है दिमाग की, फिर सिर दर्द होने लगता है, नींद गायब हो जाती है, रिलैक्स नहीं रह पाते हैं। अनुलोम विलोम करो, 5 मिनट लगातार करना मेरे साथ साथ, प्रार्थना के साथ कराते हैं। सिर दर्द के लिए रामबाण है, अभी एक बार कर लो जरा। नेगेटिव थॉट्स आएंगे, गुस्सा आएगा ही, बुरा विचार आएगा ही, बुरा विचार नहीं आएगा तो बुरा भाव भी नहीं आएगा, फिर बुरे कर्म भी नहीं होंगे। जीवन अपने आप ही दोषों से, दुखों से मुक्त हो, तुम जीते जी ही मुक्त हो जाओगे। अनुलोम विलोम करो, सब करेंगे आराम से। बाएं से लेना, दाएं से छोड़ेंगे, फिर दाएं से लेंगे, बाएं से छोड़ेंगे, ऑल्टरनेटिव भी, आराम आराम से।
निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम। आशा हमें है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम। लीला लीला ट्रायची अष्टफलित हनुमान आसन किसी की बुराई करे, इस दुनिया के दुखों से बचा लोगे तुम, इस दुनिया के दुखों से बचा लोगे तुम। आशा हमें है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम। बीच में लगातार करो। आज करते करते अभी भी सिर में दर्द हो रहा है तो करते करते मिट जाएगा। इतना जबरदस्त फायदा होता है इसका। तनाव का ध्यान लग जाएगा, अपने आप समाधि लग जाएगी। भगवान का ध्यान, भगवान की शरणागति में ये प्राणायाम करना। कीड़ा गंगा सुषुम्ना, गंगा यमुना सरस्वती, बहते को बहता लाख सुधार देते एक नाड़ी सब शुद्ध हो जाती है। तन मन बुद्धि चित्त आत्मा हर पल तुम्हारा अगर साथ है, फिर हमको डरने की क्या बात है। कठिनाइयों से न हारेंगे हम, तुमको हमेशा पुकारेंगे हम। अपने गले से हमें भी लगा लोगे तुम, अपने गले से हमें भी लगा लोगे तुम। आशा हमें है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम। सब तुम्हारे बनाए हुए जो रूठे कभी तो मना लो, भी गाइए जरा। हम जो रूठे कभी तो मना लोगे तुम। आशा है, विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम। विश्वास है, हर मुश्किल से विधाता निकालोगे तुम, जीवन तुमने दिया है संभालोगे तुम, అలా రోజు చేస్తే संभालोगे संभालोगे तुम, संभालोगे तुम, संभालोगे तुम। बोलिए सच्चिदानंद भगवान की जय। भारत माता की जय। भारत माता ना ये तेरा ना ये मेरा मंदिर है भगवान का गए। ना ये तेरा ना ये मेरा मंदिर है भगवान
మందిరం, దీంట్లో దేవుడు వస్తాడు. దిస్ బాడీ इज द टेम्पल ऑफ लिविंग गॉड. जीते जागते भगवान का मंदिर है यह शरीर. जिसके शरीर में मांस, धूमपान, मद्यपान रहेगा, उसके शरीर में कैसे आ सकता है ईश्वर? क्योंकि उस ईश्वर को पसंद नहीं है मांस इत्यादि. मंदिर में कोई मांस खाकर नहीं जाता. इसलिए यह देह रूपी मंदिर है. ఈ దేహమే దేవాలయం, ఇందులోనే దేవుడు ఉన్నాడు. ఆ దేవుని దర్శనం చేసుకోవాలంటే ఆ ఈశ్వరుని నియమాలు పాటించాలి. భగవద్గీతలో అహింసాయుత జీవనం, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, శౌచము, సంతోషము, తపము, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానాన్ని, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ పాటిస్తే తప్పకుండా ఆ ఈశ్వరుడు ఈ దేహం అనే దేవాలయంలో తప్పకుండా వస్తాడు. ఆయన ఇచ్చిందే ఈ దేహము, ఈ దేవాలయం. ఆయనే దీన్ని కాపాడుతున్నాడు. नाये मेरा नाये तेरा, मंदिर है भगवान का. पानी उसकी, आकाश उसका, जमीन उसकी, सूरज उसका, पर्वत, समुद्र इत्यादि उसी का है. नाये मेरा नाये तेरा, मंदिर है भगवान का. भस्त्रिका प्राणायाम. నిదానంగా తీసుకోవాలి, నిదానంగా వదలాలి. శ్వాసతో పాటు ఓంకారం, గాయత్రి మంత్రం, రామ్ అంటూ తీసుకోండి. కృష్ణ, మీ ఇష్ట ఆరాధ్య దేవతల నామస్మరణ చేస్తూ చేయండి. అందరిలో ఉండేది అదే తత్వం, అదే ఈశ్వర తత్వం. రామునిలో అయినా, కృష్ణునిలో అయినా, శివునిలోనైనా, ఎవరిలోనైనా ఈశ్వరుని తత్వమే ఉంది. కాబట్టి ఇష్టమైన ఆరాధ్య దేవతలు ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ వాళ్ళ నామస్మరణ చేస్తూ గాలి తీసుకోవడం వదలడం చేస్తే అన్నిటికంటే ఉత్తమమైన నామం ఏదంటే ఓంకారం. ఓం ఈజ్ ద మెయిన్ నేమ్ ఆఫ్ గాడ్. ఓం నమ శివాయ, ఓం జై శ్రీరామ్, ఓం జై శ్రీకృష్ణ, ఇలా ఓం జై దుర్గామాత ఇలా అంటుంటారు. ఓం ఓం. ఓంకారం వల్ల ఎవరైనా ఉత్తమమైన స్థితిలో వెళ్తారు. అందుకే శ్వాసతో పాటు ఓంకారం ఉచ్చరించాలి. మనసులోనే శ్వాస తీసుకునేటప్పుడు ఓం, వదిలేసేటప్పుడు ఓం. श्वासों के साथ ओम का उच्चारण मन ही मन में लेना है, छोड़ना है. మనసులో ఓం అంటూ తీసుకుంటే ఎక్కువసేపు తీసుకోగలం. చంచలత్వం తగ్గి ఒక స్థిరత్వంతో మనం సాధన చేయగలం. एक ईश्वर उपासना, एक ईश्वर की उपासना. ईश्वर एक ही है लेकिन अनंत रूपों में है. शक्ति ఈజ్ ఈక్వల్ MC స్క్వేర్. ఏదైతే ఈ ఐన్స్టీన్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఈజ్ ఈక్వల్ MC స్క్వేర్, థియరీ ఆఫ్ రిలేటివిటీ, అది దేవుని నుండి వచ్చింది. ఆ ఈశ్వరుడు అనేక రూపాల్లో విస్తరించి ఉన్నాడు. కొందరు అంటారు జర్రే జర్రే మే భగవాన్ హే, పత్తర్ పత్తర్ మే కంకర్ కంకర్ మే శంకర్ హే అంటారు. అదే సత్యం. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఆ ఈశ్వరుని యొక్క సహాయంతో ప్రతిదీ నిర్మించబడింది. ఏ సైంటిస్టులు పర్వతాలను సృష్టించలేదు, నదులను, ఈ భూమిని, వీటన్నిటిని సృష్టించింది మొదలు ఆ ఈశ్వరుడే. అందుకే ప్రతి ఒక్క దాంట్లో ఈశ్వరుని చూస్తాం మనం. బండలో కూడా ఈశ్వరుని, మట్టిలో, ప్రతి చెట్టులో దేవుణ్ణి చూస్తాం. కపాలభాతి చేయాలి. కపాలభాతితోటి ఉదర రోగాలు పోతాయి. ఎక్కువ ఫ్యాట్ ఉందా, పొట్ట ఫ్యాట్, చేయండి కపాలభాతి. శ్వాసని బయటికి నెట్టడం, ముక్కుతోటి బయటికి నెట్టడం, పొట్ట లోపలికి వెళ్తుంది.
ఎక్సర్సైజ్ అవుతుంది. శక్తి నష్టం కాదు, ఒకదాని నుండి వేరే దాంట్లో రూపాంతరం అవుతుంది శక్తి. అదే చెప్తుంది థియరీ ఆఫ్ రిలేటివిటీ, E=mc². ఆ ఈశ్వరుడు ఒకసారి రాముని రూపంలో, కృష్ణుని రూపంలో, ఇంకా ఎందరో సాధు మహాపురుషుల రూపంలో ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటారు. ప్రజలను ఉద్ధరించడం కోసం, రాక్షసులను సంహరించడం కోసం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. నిన్నటి నుండి నేను భగవద్గీత ఆడియో లైవ్ స్టార్ట్ చేశాను ఫేస్బుక్లో. వింటూ ఉండండి, రాత్రి పడుకునేటప్పుడు వినండి, పొద్దున వినండి, పొద్దంతా దాని నెమరు వేసుకోండి, దాని అర్థపూర్వకంగా. తప్పకుండా అర్జునుని యొక్క విషాదం ఏ విధంగా అయితే దూరమైందో, కేవలం పంచ పాండవులే కౌరవుల మీద ఎలా గెలిచారో అదేవిధంగా ఈ అల్లకల్లోలం సృష్టిస్తున్న ఈ సంసార జీవితంలో, ఈ సంసార సాగరంలో, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా అవినీతి ఎక్కువ కనిపిస్తుంది. సో అటువంటి నుండి మీరు బాధపడకుండా ఉండగలరు నిలకడగా భగవద్గీతని ఉచ్చరిస్తే, స్వాధ్యాయం చేస్తే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. యుగ యుగాల్లో నేను వస్తూనే ఉంటాను, అవతరిస్తూనే ఉంటాను, దేవతలని వెలికి తీయడం కోసం, దేవతలను ఉద్ధరించడం కోసం, సాధువులను ఉద్ధరించడం కోసం, రాక్షసులను సంహరించడం కోసం నేను వస్తూ ఉంటాను అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు. అదే సత్యం. రకరకాల రూపంలో వస్తున్నారు ఆ ఈశ్వరుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. చెడు కర్మలను, చెడుని సంహరించడం కోసం వస్తూ ఉంటారు. అంటే ఈ దేహంలోనే యోగా ద్వారా చెడుని సంహరించాలి, మంచిని ప్రతిష్ఠించాలి. అదే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. పవిత్రతను పెంచుకోవాలి, దుష్టతని సంహరించాలి దేహంలో. అదే చెప్తుంది భగవద్గీత. ఎవరైతే భగవద్గీత, అందరూ మహనీయులు ఇంతవరకు ఎవరైతే ఈ జగత్తులో కీర్తిని పొందారో వాళ్ళంతా భగవద్గీత గురించి చాలా బాగా చెప్పారు. గాంధీజీ అన్నాడు, నేను ఎప్పుడైతే ఒక పేజీ, ఇంకా ఇంతకుముందు ఎలా ఉన్నాడో తెలీదు గాంధీజీ, తర్వాత ఎప్పుడైతే భగవద్గీత పట్టుకున్నాడో ఆయన స్వయంగా చెప్పాడు, ఒక పేజ్ భగవద్గీత పేజ్ తీస్తే నాలో అక్కడ సమాధానం దొరికింది ఆ రోజు సంశయానికని. అదేవిధంగా రామ్ తీర్థ్, జగద్గురు శంకరాచార్యులు, స్వామి వివేకానంద, ఇలా ఎందరో మహర్షులు, మునులు, సంత జ్ఞానేశ్వర్ మహారాజ్, తుకారాం మహారాజ్, సంత నామదేవ్ మహారాజ్, సమర్థ గురు రామదాస్ మహారాజ్, జనాబాయి, సంత ఏకనాథ్ మహారాజ్, ఇలా ఎందరో మహారాష్ట్ర సంత నగరి ఎంతో మంది సాధువులు తయారయ్యారు భగవద్గీత వల్ల. భగవద్గీత ఎవరిలోనైనా మంచితనాన్ని సృష్టించబడుతుంది. కొందరు మంచితనాన్ని తేవాలని అనుకోరు, వాళ్ళ మనసు ఒప్పుకోదు. ఎందుకంటే చెడులోనే మజా అనిపిస్తుంది. అంతే, దురద ఇలా గోక్కునేటప్పుడు దురద మంచిగా అనిపిస్తుంది, కానీ గోక్కొని గాయమైతే ఎర్రగా రక్తం వెళ్తే అప్పుడు తెలుస్తుంది దాని మంట. అదేవిధంగా ఎవరైతే ఈ సంసార జీవితంలో, ఈ ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించే పనులు చేస్తున్నారో, మంచిని కాకుండా చెడుని అవలంబిస్తున్నారో, వారు ఒకరోజు తప్పకుండా బాధపడాల్సిందే. అటువంటి వాళ్ళు హార్ట్ అటాక్ వచ్చి చేస్తారు, అల్పాయుష్తో చేస్తారు, యాక్సిడెంటే కావచ్చు, బీపీ రావచ్చు, షుగర్ కావచ్చు, ఆర్థరైటిస్, సోరియాసిస్, పారలైసిస్. చూస్తున్నాను, కంటితో చూస్తున్నాను సమాజంలో చాలామంది అలా ప్రజలకు ఇబ్బంది పెట్టిన వాళ్ళు దిక్కుమాలిన చావు చేస్తున్నారు. అదే సత్యం. ఎవరైతే ఈశ్వరుని న్యాయ వ్యవస్థ ఆధారంగా నడుచుకోరో వాళ్ళు తప్పకుండా అనుభవిస్తారు. సరే, ఇది కపాలభాతి. తర్వాత బాహ్య ప్రాణాయామం చేద్దాం. మెడల్ లాక్ చేయాలి, పొట్టని లోపలికి అనాలి.
నిర్బంధ సహిత బాహ్య ప్రాణాయామం. శ్వాస తీసుకొని వదిలేయాలి, సింపుల్. వదిలేసి పొట్ట ఇలా మెడ లాక్ చేసి మల భాగాన్ని సంకోచింపచేసి పొట్టని లోపలికి అని ఉండాలి. అలాగే పొట్టని లోపల తీసుకొని ఉండాలి. అలాగే అర నిమిషం ఉంటారా ఉండండి. ఆకలి మంట మంచిగా పెరుగుతుంది, ఆకలి వేస్తుంది. పిల్లల కోసం ఆకలి వేయాలని చాలామంది మెడికల్ షాపుల్లో మందులు తీసుకుంటున్నారు. వెరీ సైడ్ ఎఫెక్ట్. ఇప్పటి వరకు అలోపతిలో క్యూర్ అనే సమస్య, క్యూర్ అనే సొల్యూషన్ అనేది లేదు. క్యూర్ అనేది ప్రతి వ్యాధి పూర్తిగా నయం అవుతుంది అని ఒక్క శబ్దం కూడా లేదు ఒక్క వ్యాధిలో కూడా. కానీ యోగా ద్వారా, ఆయుర్వేదం ద్వారా ఎవ్రీ డిసీజ్ విల్ బి క్యూర్ విత్ ఇన్ 1 month, 1.5 month, that's enough. Every disease will be cured. Genetic disease, so many genetic disease like BP, sugar, asthma. Every disease will be cured, definitely. There is no doubt. Just do 20 to 30 minutes every pranayama. Breathe in, breathe out. Inhale, exhale. Bend your throat. యాక్చువల్లీ ఇంగ్లీష్ మాట్లాడి నాకు ఇష్టం లేదు, కానీ ఇంగ్లీష్ మాట్లాడితే కొందరు ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆకర్షితులు అవుతారు. కొందరు మెంటాలిటీ ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడితేనే చాలా మంచిగా అనిపిస్తుందని. అటువంటి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడే మాటలు వింటారు. తెలుగు మాటలు వాళ్ళకి ఏదో అజ్ఞానం అనిపిస్తుంది మాతృభాషలో మాట్లాడడం అంటే. అందుకే ఇక వాళ్ళ కోసం, మంచిని పెంచడం కోసం మనం కూడా వాళ్ళ దారిలో వెళ్ళాలి, సంజాయించాలి. ఈ ప్రపంచానికి మన భాష అర్థం కావాలంటే వివిధ రకాల భాషలు ఉంటాయి. కొందరికి హిందీ అర్థం అవుతుంది, కొందరికి మరాఠీ, కొందరికి తెలుగు, కన్నడ, తమిళ్, కానీ అందరికీ ఇంగ్లీష్ అర్థం అవుతుంది. దేశంలో ఉండాలంటే హిందీ నేర్చుకోవాలి. హిందీ నేర్చుకున్న వాళ్ళే దేశంలో ప్రశాంతంగా ఉండగలరు. ప్రధాని ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది, హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. లేకపోతే అడ్డదిడ్డమైన అర్థాలు సృష్టించుకుంటారు హిందీ రాకపోతే. అందుకే దేశంలో సురక్షితంగా ఉండాలి, ఆహ్లాదకరంగా, ఆనందకరంగా ప్రజల మంచి చేసి ఉండాలి అంటే హిందీ నేర్చుకోవాలి. ప్రపంచంలో తిరిగి రావాలి అంటే సేఫ్గా, ప్రపంచంలో ఎక్కడైనా తిరిగి బతకాలంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి. కానీ మొదటి ప్రాధాన్యత మాతృభాషకి ఇవ్వాలి, రెండవ ప్రాధాన్యత దేశ భాష హిందీకి ఇవ్వాలి, మూడవ ప్రాధాన్యత ఇంగ్లీష్కి ఇవ్వాలి. కానీ చాలామంది ఇంగ్లీష్కే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటళ్ళు వారి ముడ్డి కడగడం రావట్లేదు, కానీ ఇంగ్లీష్ రావాలట. లక్షలు దారబోస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్లో. మొన్న ఒక చిన్న స్టోరీ వచ్చింది. శివధనస్సులు ఎవరు విరగొట్టారంటే ఆ విషయం టీచర్కి కూడా తెలీదు, ఎంఈఓకి కూడా తెలీదు, చివరికి సీఎం వరకు కూడా తెలీదు. ఆయన ఒక చిన్న మూవీ తీశాడు, షార్ట్ ఫిల్మ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ వెరీ సాడ్ స్టోరీ. శివధనస్సు ఎవరు విరిచారా అంటే శ్వాస తీసుకొని వదిలేయాలి, పొట్టని లోపలికి ముందు. ఏమో సార్ నేను విరవలేదు, నాకు అస్సలు తెలుసు సార్, ఒట్టు మా అమ్మ మీద ఒట్టు, ఎవరు విరిచారో తెలియదు, నేనైతే విరవలేదు సార్. టీచర్ని అడిగితే వీళ్ళు అలా చేయరు సార్, ఈ పిల్లలు 6th క్లాస్ పిల్లలు అయి ఉండొచ్చు. హెడ్ మాస్టర్ అంటున్నాడు, ఈ చిన్న విషయానికి ఏం సార్ ఇంకొకటి కొందాం శివధనస్సు అంటున్నాడు టీచర్ కూడా. ఇగో ఇటువంటి మన శాస్త్రాలు, మన ధర్మం గురించి ఈ భారతదేశంలో పుట్టి కూడా ఇటువంటి విషయాలు చాలామంది పిల్లలకు తెలియదు. అందుకే పిల్లలకు స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఎలా బతకాలో తెలుస్తుంది వాళ్ళ జీవితంలో. సరే, ఉజ్జాయిని ప్రాణాయామం చేద్దాం. ఉజ్జాయిని ప్రాణాయామం చేసి సూక్ష్మయామం చేద్దాం. ఇలా మెడ లాక్ చేయాలి.
ఇలా మెడ లాక్ చేసి అలాగే ఉండిపోవాలి. తర్వాత కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ నుండి వదలాలి. ఇలా చేయాలి, చెప్తాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ సమస్య పోతుంది. గొంతులో గరగర ఉందా, నిద్రలో గురుక ఉందా, అయితే ఈ ప్రాణాయామం చేయండి, పోతుంది. ఇలా మెడ లాక్ చేయాలి, శ్వాస తీసుకుంటూ చేయాలి. మెడ లాక్ చేయాలి, అలాగే ఉండిపోవాలి శ్వాసని బంధించి. 1 2 3 4 5 6 అలా అర నిమిషం అలాగే ఉండాలి. ఉన్న తర్వాత మెల్లగా కుడి నాసిక రంధ్రాన్ని మూసి ఎడమ నుండి మెల్లగా వదలాలి. ఈ విధంగా చేస్తే మానసిక ప్రశాంతత ఉంటే థైరాయిడ్ సమస్య పోతుంది. ఎలా ఎక్కిళ్ళు వస్తాయి ఇలా అంటాం, ఈ ఎక్కిళ్ళనే పొడిగించడం. అలాగే ఉండి అర నిమిషం ఉండగలగాలి. మెల్లగా ఇలా వదలాలి. ఇప్పుడు ఏం చేయాలంటే అనులోమ విలోమ చేయాలి. ఒక మంచి భజనతోటి చేద్దాం. तुम्हारे यंत्र बन जाए, प्रभु आशीष दो हमको, तुम्हारे यंत्र बन जाए, बने राही परम पथ के, तुम्हारे अंश बन जाए, बने राही परम पथ के, तुम्हारे अंश बन जाए, प्रभु आशीष दो हमको, तुम्हारे यंत्र बन जाए। నిదానంగా తీసుకోవాలి. రిలాక్స్గా తీసుకోవాలి. రిలాక్స్గా తీసుకోవాలి. न होवे हम कभी विचलित, सदा प्रेरित तुम्ही से हो, न होवे हम कभी विचलित, सदा प्रेरित तुम्ही से हो, सदा प्रेरित तुम्ही से हो, सभी सद्भाव संवाहक ऋषि के वंश बन जाए, सभी सद्भाव संवाहक ऋषि के वंश बन जाए, बने राही परम पथ के, तुम्हारे अंश बन जाए। अनुलोम विलोम लगातार करो। बाएं नाक से जब लब वगैरह श्वास लेते तो लेफ्ट नोस्ट्रिल से राइट ब्रेन पूरा एक्टिवेट होती है, एंड राइट नोस्ट्रिल से जब श्वास लेते हैं तो लेफ्ट ब्रेन पूरा एक्टिवेट होता है। राइट एंड लेफ्ट ब्रेन दोनों पूरे एक्टिवेट होते हैं, तो फिर हमारे मन में अंतर्द्वंद नहीं चलता। नहीं तो एक मन कहता है योग कर ले, पढ़ाई कर ले, अपने विचार, अपने भावना, अपने कर्म अच्छे कर ले, आहार विचार वाणी व्यवहार स्वभाव अपना जीवन अच्छा बना ले। दूसरा मन कहता है मौज मस्ती कर ले, ठीक है ठीक, चलने दो, पागल
उन्माद, मद, अहंकार, लापरवाही। अनुलोम विलोम करो, ये बहुत जरूरी है हमारे राइट और लेफ्ट ब्रेन को, दिमाग को अच्छा बनाने। नहारे हम परिस्थिति से, बदल दे प्रेम से दुनिया। नहारे हम परिस्थिति से, बदल दे प्रेम से दुनिया, बदल दे प्रेम से दुनिया। समझ कर प्रेम परिभाषा तुम्हारे संत बन जाए। समझ कर प्रेम परिभाषा तुम्हारे संत बन जाए। बने राही परम पथ के तुम्हारे अंश बन जाए। प्रभु आशीष दो हमको, तुम्हारे यंत्र बन जाए। ऐसा हमारा अभ्यास होना चाहिए योग का। अब कुछ ऐसे कर रहे हैं, बस थोड़ी देर किया फिर हाथ नीचे, फिर उनको कहना पड़ता है बेटा कर लो। ऐसे मत बनो कि बार बार आपको कहना पड़े बेटा योग कर लो, बेटा पढ़ाई कर लो, बेटा ये कर लो। बार बार कहना नहीं पड़े। आप बिना कहे योग करें, बिना कहे पढ़ाई करें, बिना कहे अपना काम करें, बिना कहे, बिना कोई टोकना ना पड़े किसी को। हम आपको ऐसे सच्चे और अच्छे बच्चे देखना चाहते हैं। आप ऐसे ही बनेंगे, ऐसे ही बनना है सबको। हमको जिंदगी में कभी टोकना नहीं पड़ा हमारे गुरुजनों को कि बेटा पढ़ाई कर लो। घर में भी किसी को नहीं कहना पड़ा कि काम कर लो। चलो अब थोड़ा एक बार आप भी प्रार्थना कर लिया। तुम्हें अनुभव करे प्रतिपल, न एक पल दूर तुमसे हो। तुम्हें अनुभव करे प्रतिपल, न एक पल दूर तुमसे हो। बहारों की तरह हम भी खुशी के मंत्र बन जाए। बहारों की तरह हम भी खुशी के मंत्र बन जाए। बड़े राही परम पथ के तुम्हारे अंश बन जाए। प्रभु आशीष दो हमको, तुम्हारे यंत्र बन जाए। प्रभु आशीष दो हमको, तुम्हारे यंत्र बन जाए। बड़े राही परम पथ के तुम्हारे अंश बन जाए। ऋषि के वंश बन जाए, तुम्हारे यंत्र बन जाए। ఆ ఈశ్వరుడు ఎదురు చూస్తుంటాడు ప్రతి క్షణం మనల్ని మంచిగా చేయడం కోసం. కానీ పాత్రత ఉండాలి. ఆ దేవుని గుణాలు రావాలి, దేవుని కరుణ చూపించాలి అంటే మనం వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు. ఎవరికి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టేవాడు ఎన్ని దేవాలయాలకు వెళ్ళిన మొక్కినా ఆ దేవుడు సహకరించడు. ఆ పాత్రత రావాలి, క్వాలిటీ, ప్రొడక్టివిటీ, ప్యూరిటీ రావాలి శరీరంలో, మనస్సులో, ఆత్మలో. వచ్చినప్పుడే ఆ దేవుడు తప్పకుండా ఓపెన్ హార్ట్ విత్ గాడ్, ఆయన మన ప్రతి విషయం, హృదయంలోని విషయాన్ని వింటాడు, హృదయాన్ని తెలుసుకుంటాడు. భ్రమరి చేయాలి, ఉద్ది చేయాలి, అందులో ఇవన్నీ యోగా చేస్తేనే పాత్రత వస్తుంది.
శ్వాస తీసుకొని ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు రావు, పాజిటివ్ మోడ్లో వస్తాయి బ్రెయిన్ సెల్స్. ఇప్పుడు ఓంకారం. అలాగే ఉండిపోవాలి. నిన్న నేను చేసిన కర్మలు ఏమేమి ఉన్నాయి దాని గుర్తు తెచ్చుకోవాలి. ఆ నిన్న తప్పు చేసి ఉంటే ఆ తప్పులని నేను ఇవాళ రిపీట్ చేయను అని సంకల్పించుకోండి అందరూ. నిన్న నా ద్వారా ఏదైతే తప్పు జరగలేదు కదా, ఎవరికి ఇబ్బంది అయితే కలగలేదు కదా, నేను స్వయంగా అయితే బాధపడలేదు కదా, నా ఆలోచనలు దిగజారిపోలేదు కదా, ప్రశాంతంగా ఉన్నాను కదా. ఒకవేళ ఒక్క క్షణం కూడా దిగజారిపోయి ఉంటే ఇవాళ నేను దిగజారుకోకుండా చూసుకుంటాను. ఇవాళ ప్రాణాయామాలు యోగా చేసుకుంటాను, మంచి పుస్తకాలు చదువుకుంటాను, నా జీవితం దిగజారకుండా చూసుకుంటాను అని సంకల్పించుకోవాలి మనసులో. కేవలం దేహాన్ని కాపాడుకోవడం మన ఉద్దేశం కాదు, రోగాలు నయం చేయడం ఉద్దేశం కాదు. ఒకవేళ మనసు దిగజారిపోతే బీపీ, టెన్షన్, డిప్రెషన్ అన్నీ పెరిగిపోయి తొందరగా హాస్పిటల్లో పడి చచ్చిపోతారు. అందుకే ధ్యానం ఉత్తమం. ధ్యానం చేయాల్సిందే, మంచి చెడు గురించి ఆలోచించాల్సిందే. ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే చెడు జరుగుతుంది అని ఆచితూచి ఆలోచించి ధ్యానం చేసుకొని అవి రిపీట్ కాకుండా చూసుకోవాలి. మంచి రిపీట్ చేసుకోవాలి, చెడు రిపీట్ కాకుండా చూసుకోవాలి. అదే ధ్యానం అంటే. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇవి రిపీట్ కావు. ఇవాళ కానివ్వను. ఏదైనా అలవాటు అవుతుంది. అందుకే నేను మంచి అలవాటు చేసుకుంటాను, చెడు అలవాటుని మార్చుకుంటాను అని సంకల్పించుకోవాలి. తప్పకుండా వాళ్ళు శ్రేష్టమైన జీవితం జీవిస్తారు. ఇప్పుడు పొట్ట మీద పడుకుని రిలాక్స్ అవుదాం. మకరాసన్, భుజంగాసన్, తలభాసన్, ఇవి కొన్ని ఆసనాలు చేద్దాం. ఇలా రిలాక్స్ అవ్వండి. ఒక భజన ఇంగ్లీష్ మెత్తగా కదా.
పర్ఫే స్పంజు धरती की शान तू है मनु की संतान, धरती की शान तू है मनु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है रे, मनुष्य तू बड़ा महान है। धरती की शान तू है मनु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है रे, मनुष्य तू बड़ा महान है। तू जो चाहे तो पर्वत पहाड़ों को तोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे पर्वत पहाड़ों को तोड़ दे, तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे, तू जो चाहे माटी से अमृत निचोड़ दे, तू जो चाहे धरती को अंबर से जोड़ दे। अमर तेरे प्राण, अरे अमर तेरे प्राण मिला तुझको वरदान, तेरी आत्मा में स्वयं भगवान है रे, तेरी आत्मा में स्वयं भगवान है रे, मनुष्य तू बड़ा महान है रे, मनुष्य तू बड़ा महान है। धरती की शान तू है मनु की संतान, धरती की शान तू है मनु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है। नैनों में ज्वाला तेरी गति में भूचाल, नैनों में ज्वाला तेरी गति में भूचाल, तेरे सीने में छुपा महाकाल है रे, तेरे सीने में छुपा महाकाल है रे। धरती के लाल तेरा हिमगिरी सा भाल, धरती के लाल तेरे हिमगिरी सा भाल, तेरी मुट्ठियों में तांडव का ताल है रे, तेरी मुट्ठियों में तांडव का ताल है रे। खुद को तू जान जरा शक्ति पहचान, अरे खुद को तू जान जरा शक्ति पहचान, तेरी वाणी में युग का आह्वान है रे, मनुष्य तू बड़ा महान है रे, मनुष्य तू बड़ा महान है। धरती की शान तू है मनु की संतान, तेरे मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है। धरती सा धैर्य तुझ में अग्नि सा तेज है, धरती सा धैर्य तुझ में अग्नि सा तेज है, तू जो चाहे तूफान को थाल में ले, तू जो चाहे तूफान को थाम ले, पापों का वेग रुके पशुता का शीश झुके, पापों का वेग रुके पशुता का शीश झुके। तू जो अगर हिम्मत से काम ले, तू जो अगर हिम्मत से काम ले, गुरु सा प्रतिमान, गुरु सा प्रतिमान, पावन सा गतिमान, गुरु सा प्रतिमान, पावन सा गतिमान, तेरी नभ से भी ऊंची उड़ान है रे, मनुष्य तो बड़ा महान है रे, मनुष्य तो बड़ा महान है। धरती की शान तू है मनु की संतान, हम सब मनु महर्षि के संतान हैं। धरती के पहले मानव है मनु महर्षि। धरती की शान तू है मनु की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है रे, मनुष्य तू बड़ा महान है, मनुष्य तू बड़ा महान है रे। ఈ విధంగా మంచి మంచి భజనలు పాడితే ఒక జోష్ వస్తుంది, ఒక బలం వస్తుంది, మానసిక బలం, శారీరక బలం వస్తుంది. అయ్యో నా గుండె పగిలిపోయింది అంటే గుండె పగిలిపోతుంది తొందరగా.
ఎటువంటి భజనలు పాడితే ఎటువంటి పాటలు పాడితే అలా అయిపోతాం. అందుకే మంచి పాటలు పాడాలి. అందరికీ నమస్తే. ఓం ఓం శాంతి మంత్రంతో ముగిద్దాం. ఓం ఝౌ శాంతి. అందరూ అనండి. ఓం ఝౌ శాంతి. అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, ఆపః శాంతి, ఔషధయ శాంతి, వనస్పతయ శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవా శాంతి, సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. बोलो भारत माता की, भगवान श्री कृष्णचंद्र की, योगेश्वर भगवान श्री कृष्णचंद्र की, मर्यादा पुरुषोत्तम रामचंद्र की, नम पार्वती पते हर हर महादेव. गंगा माता की, गौ माता की, सत्य सनातन वैदिक हिंदू धर्म की. ओम शांति शांति शांति. करे लोहित. అందరూ షేర్ చేయండి, అందరి వరకు పంచండి. ఇలా కూర్చోవాలి, ఇలా లేవాలి, ఇలా కూర్చొని ఇలా వెనక్కి మళ్ళీ ఇలా కూర్చొని ఇలా ఇలా లేచి మళ్ళీ ఇలా చేసి ఇలా చేసుకోవాలి. అందరూ బలంగా తయారు కావాలి, మానసికంగా శారీరకంగా. జై శ్రీరామ్. ఇలా ఏదో ఒక వీడియో తీయాలి.